చిన్నమ్మా రా మమ్మీ చెప్పిందా? అది కాదు చిన్నమ్మా, మనం వెళ్ళే చుట్టాలకి నీకు పడదంటే నువ్వు రాకపోవడానికి ఒక కారణం ఉంటుంది. వాళ్ళు నేను తక్కువ చేసి చూస్తే నువ్వు రాకపోవడానికి ఒక కారణం ఉంటుంది. బంగారం లేదని రాకపోవడం ఏంది చిన్నమ్మా? అది కాదురా, బంగారం ఉంది కానీ వాళ్ళు వేసుకున్నంత లేవు నా దగ్గర. అందరి ముందు ఎట్లుండాలి నువ్వే చెప్పు. మళ్ళీ అదే అంటున్నావు. వాళ్ళు నేను ఎట్లా చూస్తున్నారో అది చూడు చిన్నమ్మా. నువ్వు ఆ మామయ్య వాళ్ళ కొడుకు పెళ్ళప్పుడు అందరు రౌండ్ టేబుల్లో కూర్చుంటే నువ్వు లేవని నిన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చి రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టిండు. అది గుర్తులేదా చిన్నమ్మా నీకు? అదే పెళ్లిలో ఇంట్లో ప్లేస్ లేకపోయినా మీకు ఒక రూమ్ అడ్జస్ట్ చేసి తను బాల్కనీలో పడుకున్నాడు. అది గుర్తులేదా చిన్నమ్మా నీకు? మీరు వస్తున్నారని తెలిసి నీకోసం స్టేషన్కి కార్ తీసుకొని వచ్చేటోడు. అది గుర్తులేదా చిన్నమ్మా నీకు? నేను ఇదంతా చెప్తుందో ఒక మనిషిగా నిన్ను వాళ్ళు ఎట్లా చూసినారో అది చూడమని. వాళ్ళు పిలిచింది నిన్ను చిన్నమ్మా, నీ బంగారం నీ కాదు. అది కరెక్టే కానీ మందేమనుకుంటారో అని నువ్వు మనుషులను కలవడం మానేస్తే నీకు కావాల్సిన మనుషులు నీకు దూరం అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవచ్చినమ్మా, మనం పుట్టుకతోని బంగారంతోని పుట్టలేం. మంచిగా పుట్టినా మంచిలా చూడాలి అంతే. నేను అట్లా చూడలేరు అనుకో, నేనే చెప్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని. వాళ్ళతో మనకు అవసరమే లేదు. కానీ ఇప్పుడు వెళ్ళే ఫంక్షన్కి మీ అన్న నువ్వు వస్తావని చూస్తాడు చిన్నమ్మా. రాకపోతే నువ్వే ఆయనను బాధ పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు రావడానికి ఇంకో ట్రైన్ ఏమైనా ఉందారా? అది మా చిన్నమ్మ అంటే. ఇంకా అర్ధ గంట టైం ఉంది చిన్నమ్మా, తొందరగా వెళ్ళి ఆటోలకు పోయి నేను చెప్తా. సరేరా. మీ ఫ్యామిలీలో కూడా ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి బంగారం కన్నా మనుషులు ఇంపార్టెంట్ అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.